ఫ్రెండ్ది కూడా విజయనగరం అని తెలిసాక నాకు చాలా షాకింగ్ అనిపించింది అనమాట. ఐ గైస్, నేను మీ రాజమండ్రి అబ్బాయిని. అందరికీ హ్యాపీ భోగి. అతను లేట్ గా రావడం వల్ల భోగికి నేను చాలా లేట్ గా అయితే లేసాను, కానీ పూజ మాత్రం చేసిన తర్వాత భోగి స్టార్ట్ చేశారనమాట. నేను అక్కడ నించొని ఎంజాయ్ చేస్తుంటే మా అమ్మమ్మ వచ్చి నాతో అయితే చాలా కామెడీ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు నీ ఫాలోవర్స్ తోనే మాట్లాడతావు, నాతో మాట్లాడవని చెప్పేసి కామెడీ చేస్తుంది. అయ్యాక పొలాల దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే చెక్క దాటగలగా లేదనుకుంటేనే బాగానే దాటేశాను. పొద్దున్నే అక్కడ పొలాల దగ్గర ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా క్లైమేట్ మొత్తం చాలా చల్లగా ఉందన్నమాట. తర్వాత నేనైతే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని నా కొత్త బట్టలు అయితే దేవుడి దగ్గర పెట్టాను అనమాట. అమ్మమ్మ పూజ అయితే మాత్రం చాలా బాగా చేసింది. దాని తర్వాత కొత్త బట్టలు అయితే వేసేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి కదా. విజయనగరం అని చెప్పి స్టోరీ పెట్టాను రోజు నా ఫ్రెండ్ కూడా విజయనగరం అనే చెప్పాడు అనమాట ఫోన్ చేసి. ఇంకేముంది, విజయనగరంలో మంచి ప్లేస్లన్నీ తిరిగేసిన తర్వాత మంచిగా స్వీట్ ఇండియాకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫేమస్ ఐటమ్ ఏమని అడిగితే అక్కడ బాదం మిల్క్ అని అయితే చెప్పారు. బాదం మిల్క్ విత్ సమోసా అయితే చాలా బాగుందన్న చెప్పాలి. దాని తర్వాత వీడిని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాను. భోగి కదా ఏదో స్పెషల్ ఉండాలని చెప్పేసి అన్ని అయితే రామ్ తీర్థం అయితే తీసుకెళ్లాడు అనమాట. కొండలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. గుడి మాత్రం క్లోజ్ చేశారు, ఎందుకో మాత్రం నాకు అర్థం కాలేదు. పొలాల్లో కాసేపు అయితే ఎంజాయ్ చేసి ఫోటోలు అయితే దిగేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. ప్లీజ్ ఇంకా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి.